जय श्री सरस्वती माता की राजचंद्रुडानु रूपाति राजदेवुडा राजचंद्रुडानु राजनामदेवुडा राजचंद्रुडानु रूपदा राजचंद्रुडानु रत्नवत राजनामदेवुडा राजचंद्रुडानु राजकुलमुलोना వంకేద వందినాడను రాజకులములోనా దుబల మహారాజా అంటారు. అయ్యా నీ పేరు దుబల మహారాజా? పాంచాల దేశం పరిపాలించేవాడు. పాంచాల అంటే ఐదు సార్లు ఉంటాయి. పాంచాల అంటే పాంచాల దేశాన్ని పరిపాలించే మీరు దుబల మహారాజా స్వామి. అవును. మరి మీరు ఎటేచి ఉన్నారు? నేను ఒక సభ మందిరం దాచుతాను. నా యొక్క కుమార్తె అయినా రాజా యొక్క సభ కూర్చోండి. ఏమి ఆజ్ఞ కాస్త తెలుగు స్వామి? ఆ యొక్క కుమార్తెను ద్రౌపది అంటారు. ద్రౌపది స్వయంవరం గావించదారు. నీ యొక్క కుమారి ద్రౌపది. అవును. నీ పేరు త్రిపద మహారాజు. అవును. మీది పాంచాల దేశం. పాంచాల దేశం. అవును. మరి ఏం సంగతి చెప్పు, ఎందుకోసం వచ్చినావు చెప్పు. నా యొక్క పుత్రికకు जय श्री सरस्वती माता की माँ कुमारी द्रौपदी की माँ कुमारी द्रौपदी की भान्यसुंदर कीर्तनानु माँ कुमारी द्रौपदी की भगवसुंदर कीर्तनानु माँ कुमारी द्रौपदी की माँ कुमारी द्रौपदी की भगवसुंदर कीर्तनानु माँ कुमारी द्रौपदी की సేవక నేను యొక్క నా యొక్క పుత్రిక అయిన ద్రౌపది దేవి అంటారు. నేను యొక్క అర్జునుడికి ఇస్తానని కోరుకుంటున్నాను. అవును. చక్కగాను స్వయంవరము చాటింపు రాజవర్య చక్కగాను స్వయంవరము రాజా నువ్వు ఈ యొక్క పాండవ మధ్యమైన అర్జునుడికి ఇస్తాననుకుంటున్నావు కానీ వారు ఎక్కడున్నారో తెలియదు అంటున్నావా రాజా? అవును, వారు ఎక్కడో తెలియదు. వారు ఎక్కడో వనవాసం పోయి ఉన్నారు. వారు మాకు ఎక్కడో నాకు ఎట్లా ఎదురాలంటే మరి ఏం చేద్దాం చేస్తా? చక్కగాను స్వయంవరము చాటింపు రాజవర్య చక్కగాను స్వయంవరము చాటింపు రాజవర్య చక్కగాను స్వయంవరము ఎక్కడున్న దాని వారనే తెచ్చును రాజవర్య చక్కగాను స్వయంవరము చాటింపు రాజవర్య చక్కగాను స్వయంవరము రాజవర్య చక్కగాను స్వయంవరము రాజుగారు మనము స్వయంవరం చాటింపు చేసినట్లయితే వారు ఎక్కడున్నా కానీ ఆ యొక్క పంచ పాండవులు ఈ యొక్క స్వయంవరం తప్పకుండా వస్తారు. మనం స్వయంవరం చేయవలసిందిగా ఈ యొక్క మనం చాటింపు వేయాలి కదా. మచ్చయంత్రములు కొట్టు పాండులకు మంచి వర్య మచ్చయంత్రములు కొట్టు ద్రౌపది నిత్తులే
రాజవర్య ఈ యొక్క మచ్చ ఇంద్రం కొట్టిన వారికి నీ యొక్క కూతురు ఇస్తానని చెప్తున్నావా? అవును యొప్పదగును మీదు ఆలోచన రాజవర్య, అవును వెప్పదగును మీదు ఆలోచన రాజవర్య, అవును యొప్పదగును మీదు మానవనాథుడు మెచ్చని మాట ఇది రాజచంద్ర, అవును యొప్పదగును మీదు ఆలోచన రాజవర్య. మహారాజా మీరు యొక్క చెప్పినటువంటి యొక్క మత్స్యేంద్ర విషయము ఈ రాజాది రాజులు ఈ రాజు వీరులు ఎవరైనప్పుడు కూడా ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు ఎవరైనా యొక్క మాట విని మెచ్చుతురు కదా. ధరణి మాసుర బాల హరిమెత్తగా మంచి వర్గ ధరణి మాసుర ధరణి మాసుర బాల హరిమెత్తగా మంచి వర్గ ధరణి పరగాని మత్స్య యంత్రము ధరణి తెలిపెదాను ధరణి మాసుర బాల హరిమెత్తగా మంచి వర్గ ధరణి మంత్రివర్య ఆ యొక్క మత్స్యంత్రమును కొట్టిన వారికి నాకు ఒక మాతనిచ్చేదాన్ని కోరుకుంటున్నాను అని అంటున్నావా? మరి ఆ యొక్క మత్స్యంత్రం కొట్టాలంటున్నావు, అది ఎట్లా చేసుడు ఏ విధానము? మరి వచ్చిన రాజులందరూ కూర్చున్నారు, ఎంత కూర్చున్నారు, మరి మత్స్యంత్రాన్ని ఎట్లా ఛేదించాలి, ఏ విధంగా కొట్టాలో ఆ విధానం నాకు చెప్తావా? చెప్పన్నా చెప్తా మంత్రివర్య. చెప్పు. గట్టిగా ఒక పెద్ద తొట్టిని గట్టించి దాని గొప్ప జలమును నింపి చక్కగా ఒక స్తంభమును పాతి దాని శివర ఒక్క మచ్చను గట్టి స్తంభము మధ్యలో తాసును గట్టి తాసులో నిలబడి చక్కగా విధానముగా మత్స్యమును కొట్టిన వారికి నా యొక్క కుమార్తెనిచ్చాను. మంత్రివర్య అయితే ఈ యొక్క మత్స్యేంద్ర పద్ధతి ఎట్లుందో చెప్తున్నావా? అయితే ఒక తొట్ట కట్టానా, ఒక తొట్ట వేసి పెద్ద తొట్ట కట్టి ఆ తొట్టలో జలములనగా నీళ్లు మూసి పెద్ద స్తంభాన్ని వాది పెట్టి ఆ స్తంభానికి పెద్ద మత్స్యేంద్రం సాప గిర్ర గిర్ర తిరగగా ఆ మధ్యలో ఒక స్తంభానికి ఒక తరాజు కట్టి ఆ తరాజులో నిలబడి ఆ యొక్క నీటిలో చూసి కిందికి బాణంతో ఆ మత్స్యమును కొట్టిన వారికి కింద చూసుకుంటా నీళ్ళు కొట్టడానికి ఇంతవా నువ్వు పంచరు గంధ వీరాది వీళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? చూసుకుంటేనే గురి కొడతా ఆగలేదు ఇవాళ రేపు. కింద నీళ్ళలో చూసుకుంటే తరాలు రూపంగా వీర సాప తిరగంగా ఇట్లా అయితే అది ఎక్కడన్నా ఉందా? ఇది లోకంలో ఇట్లాంటి అయితేనే మనకు వీరుడు అవుతాడా? ఈ విధముగా చాటింగ్ చేస్తాను కదా రాజవర్య. చాటింగ్ చేయగాను అలాగే పంపిస్తా. అలాగే వెళ్ళము రాజు, అంత ప్రముఖ వెళ్ళము కదా. నల్లయ్యా సిన్నే కృష్ణ వెళ్ళ వెళ్ళగా రావేమయ్యా నల్లయ్యా సిన్నే కృష్ణ భగవానికి నారద సంగీతలో నారద గౌరీ నారద నిలయజనార్దన కారణము రామము కృష్ణ जय श्री मुरली कृष्ण भगवान की श्री रामावरा तिरालोचन गौरी श्री रामावरा तिरालोचन गौरी श्री रामावरा
తల్లి నీ యొక్క నామధేయం ఈ సవారి కాస్త వివరించు తల్లి. చెల్లి నా యొక్క నామదేవున్న పంద్యాలు ద్రుపద మహారాజు పాంచాలి దేశమునే రాజు. నీ యొక్క తండ్రి పేరు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు పాంచాలి రాజ్యమునేలే ద్రుపద మహారాజు కుమార్తెనైనా నా పేరు ద్రౌపది అని అంటారు. తల్లి మరి ఎటు వెళ్తున్నావు? మా సభా మందిరం వద్దకు మా నాయన వస్తున్నాడు. దగ్గరికి వెళ్తున్నావు, వెళ్ళు. జయ శ్రీ మురళీ కృష్ణ భగవానికి కుమార్తె కనతల్లి నేను యొక్క పాండురాజు కుమారుడైన అర్జునుడికి ఇస్తానని తలసి ఉంటుంది. కానీ వారు లక్కబేడలో గత తెలిసింది. తండ్రి గారు మరి ఈ వన విధానాన్ని నీవు ఎలాంటి అదే విధంగా చేయించగలరు తండ్రి గారు. అదే ఆ లక్కబేడలో దత్తమైపోయిందని తెలిసింది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి తల్లి. తిరుపతి మహారాజా, నువ్వు ఏ విధంగా చెప్తే నీ యొక్క కూతురు ఆ విధంగా అయిందా అని చెప్తున్నది కాబట్టి మీరు కాసేపు రాజాది రాజులు వీరాజు మీరు రావాలంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్క 5 నిమిషాలకి ఉంటే నడిపిస్తా. దుర్యోధన మహారాజా, ఆ యొక్క ద్రుపద మహారాజు గారి కుమార్తెకు స్వయంవరం గావించి ఉన్నారట. ఆ యొక్క స్వయంవరం మనం తప్పకుండా పాల్గొనవలసిందిగా శుభలేఖ పంపుతున్నాడు కదా. అవును కదా. అవును అవును వెళ్ళు. ఇప్పుడు ఆ యొక్క పాంచాల దేశం రాదు మత్స్యేంద్రం పెట్టి ఆ యొక్క మత్స్యేంద్రం పెట్టడానికి అతన్ని కుదురుతో ఈ యొక్క సాధింపు చేసింది కదా. ఇప్పుడే ఆ యొక్క మత్స్యేంద్రం కలిగించారు. అట్లా పిండ బ్రహ్మాండంలో ఈ మత్స్యేంద్రం జయించలేకపోయినాడు కదా. రాజు మంచిదే అని కొమ్ముడు అర్చిని అని చూసుకోవాలని రాదు. ద్రుపద మహారాజా, ఈ యొక్క రాజాది రాజు వీరాది దుర్యోధనుడు వచ్చి ఎవరు చేయించలేకపోయినాడే. ఈ యొక్క సభలో ఎవరైనా ఉన్నారా లేదా? మహారాజా, నువ్వు తొందరగా జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి కైలాస వేగదంత వినపించు సుగుణవంత కైలాస వేగదంత వినపించు సుగుణవంత. ఏ మంత్రి శేఖర ఇటు నమ్ము కదా. ఈ యొక్క సభలో నిన్ను సభలో స్వయంవరం పాటించుడయా మా ముందు ఒక పోటీదారుడు వచ్చునా. మంత్రి శేఖర, మా ముందు యొక్క స్వయంవరం పాటించగలనా? మా ముందర గెలిచేవారే రాజులు లేరు కదా. కౌశకుండల కన్నా అక్కడ ద్రౌపది దేవి ఉన్నది, ఇక్కడ ద్రుపద మహారాజు ఉన్నాడు, ఇక్కడ యొక్క స్వయంవరం సంబంధించినటువంటి యొక్క మధ్య యంత్రం ఉన్నది, దీన్ని సేవించము కదా. మంత్రి శేఖర, ఆ యొక్క విజయోస్తు నా చేతిలో ఉన్నంత వరకు నన్ను ఓడించే వారే గనుడే లేడు కదా. అవునా? ఇప్పుడు ఆ యొక్క మత్స్య యంత్రుని కొట్టి ఆ యొక్క బడితను చేకొని పోయేదాను కదా.
రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఈ యొక్క భూప్రపంచంలో నిర్మించిన వాడు ఎవరు లేనంటున్నారా? ఆ యొక్క పరశురాముని ఆజ్ఞ మీరకు నేను యొక్క చేతులు కొట్టుడు కదా నా అతని శిష్యుడు కదా. అలా కొట్టు కదా పంచాయతీ ఎంతని పని ఇది నాకు మధ్యశేఖర ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుగాను 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 ఎంతని పని ఇది నాకు ఇద్దరు దుమ్ములంతగా దుంతులు ఈ అంతను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుగాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుగాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుగాను ఎంతని పని ఇది నాకు ఆజుల్లంబల రగ చేతును ఆ మంది శేఖర ఉల్లంబల రగ చేతును విల్లమూల బోనిటి ఉల్లంబల రగ చేతును ఆ విల్లమూల బోనిటి ఉల్లంబల రగ చేతును ఆ జల్లున బడ కొట్టెదను హృదయంత్రము చందలోని ఎంతని పని ఇది ఆ మంది శేఖర సంతోషము తోడుతాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుతాను ఎంతని పని ఇది నాకు తరణి మధుర బాధ పౌరి ఈశ్వర హరి మెచ్చునుగా తరణి మధుర బాధ పౌరి ఈశ్వరను మెచ్చునుగా తరణి మధుర బాధ పౌరి హరి కరుణే ఉండగాను తరణి మధుర బాధ పౌరి హరి కరుణే ఉండగాను తరణి మధుర బాధ పౌరి ఎవర లేకుండా నేను అతివను తెలపలేదాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుతాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుతాను ఎంతని పని ఇది నాకు సంతోషము తోడుతాను ఎంతని పని ఇది నాకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆహా ఎంతటి వైపరీత్యమే మా అంతులకే ఈ యొక్క మతేంద్ర కొట్టుడ కాకపోతున్నదా ఆ యొక్క ఇప్పుడే ఆ యొక్క మా గురువైన పరశురాముడు ఆహా ఎంతటి వైపరీత్యమే నాతోటి కూడా కాకపోతున్నదే ఆ యొక్క నా గురువారు శాపం ఉండేను కదా నేను ఒక అత్యవసర సమయంలో నా యొక్క శస్త్ర విద్యలు మర్చిపోతున్నానే నాతోటి కూడా కావుతున్నదే ఇది ఏమి చేయవాడను జయ జయ త్రిశూల దారి జయ శంకర నటన దారి అని కర్ణుడు మిగిలిన ప్రయత్నపూర్వకంగా మత్స్యంత్రములు ఛేదించబోయి భంగపాడు చంద్రవాడాడు. అంతలో ద్రుపద మహారాజు సభలోకి వచ్చి ఏమంటున్నాడు? ఆహా వీరాది వీరులు రాజాకరాజులు వచ్చి ఉన్నారు. ఇందులో బలవంతులు ఎవరు లేరా? ఈ యొక్క మత్స్యంత్రం క్షమించడానికి బలవంతులు ఉంటే ముందుకు రండి. అయ్యా ఎవరు లాస్ట్ కథ నిలబట్టడానికి కూడా ఈ మత్స్యంత్రాలు మీ యొక్క మత్స్యంత్రం ఛేదించవాడను కదా. చూడు మీదల చూడుతుండగా చూడు మీదల చూడుతుండగా చూడు మీదల చూడుతుండగా చూడు మీదల చూడుతుండగా వేడుకలో ఈ మత్స్యంత్రం వేడుకలో ఈ మత్స్యంత్రం ఆమె పిచ్చిని అపుర నిలబడి ఆమె పిచ్చిని అపుర నిలబడి ఆ జలముల నీడను తక్కగా దూరును జలముల నీడను తక్కగా దూరును జలముల నీడను తక్కగా దూరును ఆ పానమునే నెక్కు పెట్టి నిన్ను ఆ పానమునే నెక్కు పెట్టి నిన్ను పైన గిరగిరా తిరుగుతున్నదా పైన గిరగిరా తిరుగుతున్నదా పైన గిరగిరా తిరుగుతున్నదా పైన గిరగిరా తిరుగుతున్నదా మత్స్యంత్రమును మరిచేరించిది మత్స్యంత్రమును మరిచేరించిది మత్స్యంత్రమును మరిచేరించిది మత్స్యంత్రమును మరిచేరించిది మహాబలి ఈ యొక్క జనుడు మత్స్యంత్రము చేయించినవాడాడు కదా. రాజాది రాజులు వీరాది వీరులు ఎందరో వచ్చినప్పటికీ కూడా వారు ఎవరైనా భంగపాటు పడ్డారే కానీ ఈ యొక్క విప్లవ సమూహం అనగా ఈ యొక్క బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి యొక్క జనుడు ఛేదించుకుంటే ఈ యొక్క బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ యొక్క బ్రాహ్మణుడు బట్టి ఉన్నాడు కదా మత్స్యంత్రమును. నా యొక్క కుమార్తె ఈ మత్స్యంత్రమును క్షమించినాడు కదా అర్జునుడు. ఈ యొక్క బ్రాహ్మణోత్తములు ఈ యొక్క
మచ్చ యంత్రము ఛేదించున్నారు కావున ఇప్పుడు ద్రౌపది దేవి పుష్పమాల వేయమని. మధ్య ఎంత ఛేదించిన వాడా అర్జునుడు ఇతంటే నా భర్తయు వేషమాల జాతిగా నిపుడు వేషమాల జాతిగా నిపుడు వేషమాల జాతిగా నిపుడు నీతి దాననాకి తడే భర్తయు నీతి దాననాకి తడే భర్తయు నీతి దాననాకి తడే భర్తయు నీతి దాననాకి తడే భర్తయు నాముడి దర్బా ప్రాణవల్లభుడు నాముడి దర్బా ప్రాణవల్లభుడు నా ప్రాణవల్లభుడు వేషమాల జాతిగా నిపుడు వేషమాల జాతిగా నిపుడు వారు స్టేజ్ వీరికి 5 రాగలరు. ఇట్లా అర్జునుడు మెడలో ఈ యొక్క ద్రౌపది దేవి పుష్పమాల వేసినంతలో అని అర్జునుడు మత్స్యంత్రం చేయించి కింది దిగి వచ్చినంతలో ద్రౌపది మెడలో పుష్పమాలగా వేసి నిల్చుండగా చూసి దుర్యోధనాథుడు ఓర్వచాలగా తిరుపతి మహారాజుతో ఏమంటున్నారు? రే పాంచాలి రాజా పాంచాలి దీపమమ్ము వంటన చేసితివో రా పాంచాలి దీపమమ్ము వంటన చేసితివో రా పాంచాలి వంటన చేసితివో రా పాంచాలి దీపమమ్ము వంటన చేసితివో రా పాంచాలి ఓయంతో రైలు పోయిన విడువ పాంచాలి దీపమమ్ము వంటన చేసితివో రా పాంచాలి వంటన చేసితివో రా పాంచాలి రేపు మహారాజా మాకు స్వయంవరానికి ఇచ్చి మమ్మల్ని అవమానం బాధపడుతున్నారు పాడవాడా చాలు చాలు మీరలో చాలు గట్టి పలుకులలో చాలు చాలు మీరలో చాలు గట్టి పలుకులలో చాలు చాలు మీరలో చాలు గట్టి పలుకులలో చాలు చాలు మీరలో గట్టి పలుకులారు నీవు చాలు చాలు మీరలో చాలు గట్టి పలుకులలో చాలు చాలు మీరలో చాలు ఇందులు లేకుండా కూలలో సమయములను రే పాంచాలి బా పలుకులు చాలు గుమ్మంత గదేసుకొని వచ్చిగా ఒక మధ్యంతరం కొట్టలేదు కానీ నీవు క్షత్రుడమైనట్లయితే నాతో యుద్ధము చేయమురా నీతి 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 నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే యాదిగాను నిన్ను ఎప్పుడు కలిపురమును కంపెనరా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే నాతో అనువారుడా నీతి నులారగితే ఒరే దుర్యోధన నీవు ఆ మహారాజును నువ్వు బెదిరించుకుంటేవి నువ్వు క్షత్రుడు అయినట్లయితే నాతో యుద్ధం చేసి నన్ను జయించు అరే ఇలా చూడు నీవు ఇంత తుల్లకన
కానీ కౌరవాదులు పారిపోదురు. అంత పాండవులు ద్రౌపది యుక్తంగా తల్లి యొక్క కుంతిదేవి వద్దకు వచ్చి నమస్కరించి ఏమనుకున్నారు? ఐదుగురు భుజించుడి మీరు ఐదుగురు. ఆహా తల్లి ఎంత మాట్లాంటివి. మన అర్జునుడు రాజాదిరాజులను జయించి ఆ యొక్క మత్స్యయంత్రమును భేదించి ఆ ద్రౌపదిని స్వయంవరంగా స్వీకరించినాడు. అయినా తల్లివి నీ మాట అన్విధంగానే స్వీకరించు వారము కదా తల్లి. కుమారక నేను తెలియక అంటిని ఆ అమ్మవారి మొదట రాసిన రాతే అది ఐదుగురిని సేవించుకోవడానికి ఆ బ్రహ్మదేవుడే రాజు. మీరు ఐదుగురు పెళ్లి చేసుకోండి నేను అనుచున్నాను. చేసుకోండి అని ఇటు అనుచున్న ద్రౌపద మహారాజు అర్థించి వార్త ఏమనుచున్నాడు? నా యొక్క కుమార్తెనికి ఐదుగురికి ఇచ్చుడు ఇది అన్యాయంగా రాగమా? ఐదుగురికి ఇచ్చుడు కుమార్తెలు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడ లేదు కదా. అంటున్నప్పుడు డాక్టర్ వారు వస్తుంది. గోపాలకృష్ణ భగవానికి ద్రుపద మహారాజు ఆ యొక్క బ్రాహ్మణులు అనుకున్నాడు. కానీ అప్పుడు అనిపించింది వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు అర్జునుడు అని అప్పుడు తెలిసి సరే అని పరమ పురుష పరాత్పర భక్త వత్సలా పరమ పురుష పరాత్పర భక్త వత్సలా నిరతము నీ నామ స్మరణ మరువగావా నిరతము నీ నామ స్మరణ మరువగావా అంగారక గోవింద మాధవా అంగారక వందిత గోవింద మాధవా అంగారక వందిత గోవింద మాధవా అంగారక వందిత గోవింద మాధవా పరమ పురుష పరాత్పర భక్త వత్సలా నిరతము నీ నామ స్మరణ మరువజాలా నిరతము నీ నామ స్మరణ మరువజాలా. స్వామి ఈ యొక్క నామదేవి కూర్చున్న సభ వారికి కాస్త సవిస్తారము తెలుపుగా స్వామి. నామదేవు వ్యాసుల వారందరూ వ్యాసుల వారా స్వామి? మీరు ఎడెగుతున్నారు? తొలి జన్మమున గౌరి వల్లభుని పతి పతియటను ఈ యొక్క వనంతరములు ఎగుతున్నారా? అవునవును. శుభమస్తు శుభమస్తు మీకు అందరికీ శుభమస్తు. మీరు బాధపడటకు మీరు ఏం బాధపడిన అవసరం లేదు. స్వామి చెప్పండి. శుభమస్తు అయిపోయిందా? తొలి జన్మమునను గౌరి వల్లభుని వరము గోరియు పతి 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 అటంచు 5 మాలు ఎనుటచే 5గురు పతులను ఒడిసనగా ప్రతివతయు నీనే. పుత్రులారా, పూర్వజన్మ ముందు గౌరి వల్లభుని ఆ శంకరుని పతి పతి అని మంచి పతి కోసము పతి పతి అని 5 మార్లు అని వరమని కోరడచే ఈ జన్మలో మీకు 5గురు పతులు లభించింది. ద్రౌపది చాలా ఉత్తమురాలు. స్వామి అలాగే పూర్వజన్మమున ద్రౌపది పతి 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 అని 5 మార్లు ఎనుటచే ఆ గౌరి వల్లభుడు ఈ జన్మలో 5గురు పతులను వచ్చింది. ద్రుపద మహారాజా చాలా ఉత్తమురాలు నీ కూతురు, అదృష్టవంతురాలు. 5గురు పతులు చాలా ఉత్తమమైన గుణం గలవారు వారు. స్వామి అలాగే ఇచ్చిన వారికి ఇచ్చి కళ్యాణం చేసి అంతా శుభం కలుగుంది. స్వామి అదే విధంగా చేసిన. శుభమస్తు శుభమస్తు. అయ్యా, ఈ యొక్క ద్రౌపది దేవికి పంచ పాండవులతో వివాహం గావించినంతలో బ్రాహ్మణుడు వచ్చున్నాడు. బ్రాహ్మణ
అయ్యో బాగా అలాగేంది బ్రహ్మమెరిగిన గొప్పటానిరా బ్రహ్మనిరా బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా బ్రహ్మనిరా బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా బ్రహ్మనిరా బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా కమ్మడి తొలిని మగ కమ్మడి తొలి మదిని మగలకు కమ్మడిని తో కలియ బుద్ధించది బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా బ్రహ్మనిరా బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా బ్రహ్మనిరా బ్రహ్మనిరా బ్రహ్మమెరిగిన గొప్పటానిరా. అయ్యా నీ యొక్క నామధేయం ఏం పేరు అంటే బ్రహ్మ రామోసు బ్రహ్మోసు మీరు అసలు ఉన్నారే ఎవరికి వెళ్ళారు ఎటు పోతారే ఐటాసుడు ఇక్కడ 5 లగ్నాలు ఉన్నాయి చేద్దావా పాట పాడదావా అని చేద్దావే మరి పుణ్యవచనాలు లగ్నాలు ఇంకా అని చేద్దావా మరి పోదా 5 లగ్నాలు ఉన్నాయి నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ. లగ్నాలున్నాయి పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ బొర్ర నిండు లగ్నాలున్నాయి పంతులు నీ బొర్ర నిండు పంతులు భరించు ఓ భటుడా ఎవరెవరు లగాలున్నాయి ఏర్పరించు ఓ భటుడా హలో 5 లగ్నాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు 5 లగ్నాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నాయి పంతులు నీ పిక్కలు నిండాయి పంతులు కుమారుడై పంతులు పిల్లలకై పంతులు కుక్కనుంట భటుడా నాకు కట్టలేదా ఓ భటుడా కుమారుడే బడుడా నా కట్టలేదా ఓ బడుడా చల్లారున్నది పంతులు నువ్వు జారి పడు పంతులు జలాలుంట భటుడా నువ్వు కాలగొట్టవు ఓ భటుడా అయ్యా నీకు మా ఊళ్ళో 5 లగ్నాలు ఉన్నాయి వస్తావా స్వామి వస్తావు సాయి మరి ఎంత తీసుకుంటాను దక్షిణ కట్నం బాగానే ఉంటుంది ఇంకా గొడవలతో వెళ్తాను మీరు బాగా చేస్తున్నారో తెలుస్తుంది కట్నం బాగానే ఉంటుంది చేసిన 10,000 తీసుకున్నాను 10,000కి ఎక్కువైంది లగ్నాలు 5 లగ్నాలు అంటే మరి 1,00,000 రూపాయలు 20,000 ఇక ఎక్కువైంది కానీ మరి వస్తావా నాయన అంత నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ. ఓటు పోసేవాడు కళ్యాణ వైభోగమే ప్రీతికరముల కళ్యాణమే మన ఎదురు రాగండి 51 రూపాయలు గారు సాయం తిరుపతి గారు